నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. దళితుల కోసం కృషి చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్. దళితుడిని సీఎం చేసే ధైర్యం లేక ఏ పార్టీలకు లేదన్న రేవంత్. సీనియర్ల ఆరోపణలను కొట్టిపారేసిన మల్లు రవి. కమిటీల్లో ఎక్కువ పదవులు సీనియర్లకే ఇచ్చారని స్పష్టం. కాంగ్రెస్ సీనియర్లు చెప్పినవన్నీ అబద్దాలేనన్న మాజీ ఎమ్మెల్యే. సీనియర్ల వ్యవహారం బాధాకరంగా ఉందని ఈరవర్తి అనిల్. విద్యా సంస్థలో డ్రగ్స్ కమిటీలు. ఓయిలో యాంటీ డ్రగ్స్ కమిటీ పోస్టర్ ఆవిష్కరణ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, దేశంలో దళితులకు ముఖ్యమంత్రులుగా కేంద్ర మంత్రులుగా అవకాశం కల్పించిన ఘనత కాంగ్రెస్కు ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. దళితులపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ అభిమానానికి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఉదాహరణ అని తెలిపారు. గాంధీ భవన్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రేవంత్ దళితుడిని పార్టీ అధ్యక్షుని చేసే దమ్ము మిగతా పార్టీలకు ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పట్టి విక్రమార్కకు సీఎల్పీ నేతగా ఎన్నుకున్నామని, కానీ ఆ హోదాను చూసి ఓర్వలేని సీఎం కేసీఆర్ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నారని రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్ కల్పించేలా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. బడుగు బలహీన మైనారిటీ వర్గాల కోసమే రాహుల్ పాదయాత్ర చేస్తున్నారని రేవంత్ స్పష్టం చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ కమిటీ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ నియమించడం జరిగింది. అందుకే క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్స్ ఇక్కడ నిర్వహించి మా ప్రియమైన దళిత గిరిజన మిత్రులను అందరినీ కూడా ఈ శుభకార్యంలో భాగస్వాములు చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ మీది, ఈ వేదిక మీద నుంచి ఎంతో మంది గొప్ప మేధావులు, డాక్టర్లను, ఇంజనీర్లను, ప్రజాప్రతినిధులను, జనరంజకమైన పరిపాలన అందించిన గొప్ప నాయకులను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇవాళ భారత రాజ్యాంగాన్ని రచించడానికి, తద్వారా అణగారిన అట్టడుగు వర్గాలైన దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకు సముచితమైన స్థానాన్ని కల్పించడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ కమిటీ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ నియమించడం జరిగింది. అందుకే ఇవాళ ప్రతి దళితుడు తన హక్కుల కోసం, తన అధికారం కోసం, రాజ్యంలో తన భాగం కోసం గట్టిగా నిలబడి కొట్లాడుతున్నాడు. కొట్లాడడానికి శక్తినిచ్చింది భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దళితుల గిరిజనుల యొక్క జీవితాలలో వెలుగు తీసుకొచ్చి వాళ్ళను ఉన్నత స్థాయికి తీసుకురావాలన్న తాపత్రయంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్నారు. నూతనంగా ప్రకటించిన పీసీసీ కమిటీల్లో టీడీపీ నుండి వచ్చిన వారికి ఎక్కువ పదవులు కట్టబెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేతలు చేస్తున్న ఆరోపణలకు మల్లు రవి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల ఏఐసీసీ ప్రకటించిన 22 మంది తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఒక రేవంత్ రెడ్డి తప్ప టీడీపీ నుండి వచ్చిన వాళ్ళు ఒక్కరూ లేరని సీనియర్ ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 40 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీలో కూడా టీడీపీ నుండి వచ్చిన వారు ఇద్దరే ఉన్నారని తెలిపారు. ఉపాధ్యక్ష పదవిలో 24 మందిలో 5గురే టీడీపీ నుండి వచ్చిన వారు ఉన్నారని స్పష్టం చేశారు. 84 మంది ప్రధాన కార్యదర్శిలో కేవలం 5గురే టీడీపీ నుండి వచ్చిన వారు ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో ఒక్క జిల్లాకు కూడా టీడీపీ నుండి వచ్చిన వారు డీసీసీ అధ్యక్షుడిగా లేరని వెల్లడించారు. నూతన కమిటీలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 68% ఉంటే ఓసీలు 32% మాత్రమే ఉన్నారని తేల్చి చెప్పారు. పీసీసీ కమిటీలో 50% టీడీపీ నుండి వచ్చిన వాళ్లే ఉన్నారంటూ కాంగ్రెస్ సీనియర్లు చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే ఈరవర్తి అనిల్ స్పందించారు. కాంగ్రెస్ సీనియర్లు చెప్పినవన్నీ అబద్దాలను కొట్టిపారేశారు. పీఏసీలో ఎగ్జిక్యూటివ్ కమిటీలో సీనియర్ కాంగ్రెస్ నేతలు ఉన్నారని స్పష్టం చేశారు. అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతే కమిటీ వేశారని ఆయన గుర్తు చేశారు. ఈ విషయంలో ఎందుకింత రచ్చ చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
ఒకవైపు పార్టీ బలోపేతానికి రాహుల్ పాదయాత్ర చేస్తుంటే సీనియర్లు ఇలా వ్యవహరించడం బాధాకరమని తెలిపారు. అన్నది మాకు కాంగ్రెస్ పార్టీతో సంబంధం అంటే వాళ్ళకు ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉన్న నాయకులే ఇవాళ ఆ కమిటీలో ఉన్నారు. మరి వాళ్ళు తెలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మోడీని ఎందుకు కలిశారో చెప్పాలని ఈరవర్తి అనిల్ డిమాండ్ చేశారు. రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం వెంకటరెడ్డి పనిచేయలేదా అని ప్రశ్నించారు. బీజేపీతో కలిసి పనిచేయాలని చెప్పినప్పుడు సీనియర్లు ఎందుకు మాట్లాడలేదని అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోవట్ కాదా అని ప్రశ్నించారు. రేవంత్ వలస నాయకుడని జగ్గారెడ్డి ఎలా అంటారని అనిల్ మండిపడ్డారు. సీనియర్ నేతలు ఇలా చేయడం వల్ల క్యాడర్ పరేషాన్ అవుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర సర్కార్లపై పోరాటం చేయాలే తప్ప ఇలాంటి చర్యలు సరికావని అన్నారు. మనమంతా ఒకే కుటుంబం అని కలిసి పనిచేద్దామని ఈరవర్తి అనిల్ అన్నారు. శ్రవంతి గారి కాంగ్రెస్ పార్టీతో సంబంధం అంటే వాళ్ళకు ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉన్న నాయకులే ఇవాళ ఆ కమిటీలో ఉన్నారు. మరి వాళ్ళు తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా నాకు అర్థం కావట్లేదు. మొట్టమొదటి ప్రశ్న వాళ్ళది అడిగేది ఏంటంటే మరి మీరు అసలు ఆ లిస్ట్ని చూసిండ్రా? ఒకటి మాత్రం వాస్తవం, ఆ లిస్టు మాత్రం అందరినీ సంప్రదించే ఈ సీనియర్ నాయకులందరినీ సంప్రదించే ఆ లిస్టు వేశారన్నది మాకు సమాచారం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పినారు శ్రవంతి గారికి ఇవ్వమని. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు ఎన్నో దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ వాదులు వాళ్ళ కూతురికి ఇస్తే బాగుంటుందంటే కాంగ్రెస్ హైకమాండ్ కూడా శ్రవంతి గారికి ఇవ్వడం జరిగింది. మరి మునుగోడులో శ్రవంతి గారు పోటీ చేస్తే శ్రవంతి గారి టికెట్ ఇస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను వచ్చి ప్రచారం చేస్తా గెలిపించుకుంటా అని చెప్పేసి కాంగ్రెస్ హైకమాండ్కి చెప్పిన మాట వాస్తవం కాదా? ఆమె టికెట్ వచ్చిన తర్వాత ఒక్కరోజు అన్నా కానీ మునుగోడు వచ్చిండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు? రాకుండా అక్కడ రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడితో భారతీయ జనతా పార్టీ మన సిద్ధాంతాలకు వ్యతిరేకం పూర్తి వైరుధ్యం ఉన్న పార్టీతో కుమ్ముక్కై కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ రోజు అందరికీ కూడా నేను కూడా ఎందుకంటే మునుగోడులో చెండూరు మండల ఇన్ఛార్జ్ ఉన్నా కాబట్టి ఇవాళ బాధతో ఇలా పార్టీ క్యాడర్ని మనోస్థైర్యం నింపడానికి ఇవాళ నేను చెప్తున్నా అన్ని విషయాలు మాట్లాడచ్చు. కాంగ్రెస్ పార్టీతో సంబంధం అంటే వాళ్ళకు ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉన్న నాయకులే ఇవాళ ఆ కమిటీలో ఉన్నారు. మరి వాళ్ళు తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా నాకు అర్థం కావట్లేదు. మొట్టమొదటి ప్రశ్న వాళ్ళది అడిగేది ఏంటంటే మరి మీరు అసలు ఆ లిస్ట్ని చూసిండ్రా? ఒకటి మాత్రం వాస్తవం, ఆ లిస్టు మాత్రం అందరినీ సంప్రదించే ఈ సీనియర్ నాయకులందరినీ సంప్రదించే ఆ లిస్టు వేశారన్నది మాకు సమాచారం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పినారు శ్రవంతి గారికి ఇవ్వమని. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు ఎన్నో దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ వాదులు వాళ్ళ కూతురికి ఇస్తే బాగుంటుందంటే కాంగ్రెస్ హైకమాండ్ కూడా శ్రవంతి గారికి ఇవ్వడం జరిగింది. మరి మునుగోడులో శ్రవంతి గారు పోటీ చేస్తే శ్రవంతి గారి టికెట్ ఇస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను వచ్చి ప్రచారం చేస్తా గెలిపించుకుంటా అని చెప్పి రేవంత్పై తిరుగుబావుట ఎగురవేసిన కాంగ్రెస్ సీనియర్లకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతు ప్రకటించారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఎంపీ వెంకటరెడ్డి సిఎల్పీ నేత బట్టి విక్రమార్కకు ఫోన్ చేశారు. బట్టి నివాసంలో జరిగిన కాంగ్రెస్ సీనియర్ల సమావేశానికి వెంకటరెడ్డి మద్దతు తెలిపారు. ఈ సమావేశానికి తనను కూడా పిలిస్తే బాగుండేదని, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పార్టీ సీనియర్లు వెంట ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, కోయ పూజారి కె జంపన్న రాజు. మీ ముఖ లక్షణాలు, హస్తరేఖలు చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ధనం నిలకడలేకపోవటం, సంతానం కలక్కపోవటం, కోర్టు సమస్యలు, మీరు చేసే పనిలో ఎంత సహనంగా ఉన్నా ప్రయోజనం లేకపోవటం, విద్యలో ప్రతిఫలం, ఆరోగ్యంలో ఆనందం, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నాగదోషం, నరఘోష, గాలి, గ్రహ చెడు ప్రయోగాలకు కోయదేవతల పూజలు చేయబడును. యంత్రాలు ఇవ్వబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ బ్లూసీ హోటల్ లైన్, సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ క్రింద, పిల్లర్ నెంబర్ 1172 ఎదురుగా, సికింద్రాబాద్. సెల్ 9966777162. ప్రత్యర్థిపై తగ్గేదలేటున్న ఖద్దర్ బాబులు. కత్తి ఒకని చేతిలో పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే వాడు చేస్తాడా? ఉర్రు తొలగిన లుచ్చన కొడుకుల గడ్డ మిలిపోయిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మిమ్మల్ని బట్టలు చింపి ఈ ప్రజలు కుక్కల్ని తరిమినట్టు తరమకపోతే నా పేరు మార్చుకొని గుండు కొట్టించుకుంటా. సెన్సార్ కే సెగలు పుట్టించేలా మాటల యుద్ధం. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వడ్డీతో సహా వడ్డిస్తా, గుర్తు పెట్టుకోండి మీరు. ఎవరిని వదిలిపెట్టను. ఒకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా, ఒక్కొక్కడికి చెప్తున్నాను. గల్లీ టు ఢిల్లీ, ఘాటైన రాజకీయాలతో బర్నింగ్ పాలిటిక్స్. ప్రతిరోజు రాత్రి 8:30 మీ అమ్మా న్యూస్ లో. ఆదిలాబాద్, హైదరాబాద్, తెలంగాణలో జిల్లా జిల్లాకో వైవిధ్యం. జిల్లా బులెటిన్లు, జిల్లా డైరీలు, స్థానిక వార్తలు అన్ని మీ అమ్మా న్యూస్ లో. వార్తా ప్రపంచంలో సరికొత్త సంకలనం అమ్మా న్యూస్. బ్యాక్ టు న్యూస్. డ్రగ్స్ స్మగ్లింగ్, దందా వినియోగాలకు చెక్ పెట్టేందుకు విద్యా సంస్థలు డ్రగ్స్ కమిటీలు వేస్తున్నామని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ వెల్లడించారు. అమ్మాయిలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు చాలా దారుణంగా ఉంటున్నాయని, వాటిని కట్టడి చేయడం కోసం త్వరలో కొత్త చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని వెల్లడించారు. ఉస్మానియా యూనివర్సిటీలో నార్కోటిక్స్ ఫ్రీ క్యాంపస్ కార్యక్రమంలో సివి ఆనంద్ పాల్గొని యాంటీ డ్రగ్స్ కమిటీ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రగ్స్ స్మగ్లర్లు ఎక్కడున్నా అది ఎవరైనా విడిచిపెట్టడం లేదని తెలిపారు. ఇకపై విద్యా సంస్థలు డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని, అలాగే అమ్మాయిల మీద అఘాయిత్యాలపై సర్కార్ ప్రత్యేక చట్టం తీసుకురాబోతుందని సిపి ఆనంద్ వివరించారు. మాదక ద్రవ్యాల గురించి సమస్య అనేది కొద్దిగా తీవ్రతరం అయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు ఈ 2022 జనవరిలో 2 మీటింగ్లు ఏర్పాటు చేసి మార్గనిర్దేశం చేశారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి మాదక ద్రవ్యాలు రావడానికి వీల్లేదు, ఒక గ్రామ్ కూడా రావద్దు, మన పిల్లలంతా పాడైపోతున్నారు. కోవిడ్ సమయంలో ఈ అలవాటు బాగా విస్తరించింది, గ్రామాలకు కూడా విస్తరించిందని చెప్పారు. దీనికి ఎటువంటి సహాయం గవర్నమెంట్ నుండి కావాలన్నా ప్రభుత్వం చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో మేము హైదరాబాద్ సిటీ పోలీస్లో HNU, హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అనేది ప్రారంభించాం. ఈ సంవత్సర కాలంలో HNU ద్వారా మనకు వచ్చిన ఫలితాలు మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ముందుగా ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే జోగు రామన్నకు భారీ షాక్ తగిలింది. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పదవి కేటాయింపుపై బీఆర్ఎస్ నేత కోడెప సోనేరావు అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ ఆదిలాబాద్ రూరల్ మండల కన్వీనర్గా కోడెప సోనేరావు ఉన్నారు. ఆయనతో పాటు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గేడెం రాము సైతం పార్టీకి రాజీనామా చేశారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న తమను కాదని వేరే వారికి పదవి కట్టబెట్టడంపై సోనేరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక సోనేరావు త్వరలో ఆదిలాబాద్ బీజేపీ యువ నేత కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాషాయ కండువ కప్పుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏదైతే ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మరి అప్పుడు ఎస్సీల తర్వాత ఎస్టీలకు రిజర్వేషన్ వచ్చింది కాబట్టి నేను టీఆర్ఎస్ పార్టీ రూరల్ మండల కన్వీనర్గా ఉన్నప్పుడు
గేడం రాము గారిని మేము ప్రతిపాదించడం జరిగింది. ఎంపీటీసులు సర్పంచులు అందరం కూడా కలిసి మేము ప్రతిపాదించినాం. కానీ ఈ విషయాన్ని మతిమరిసి మరి ఇక్కడ పార్టీలో లేని వారికి తెచ్చి మరి వాళ్లకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం చాలా మాకు బాధ కలిగించింది. ఈ విషయాన్నే దృష్టిలో పెట్టుకొని మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము పూర్తిగా పార్టీకి మేము రాజీనామా చేస్తాం. ఎందుకంటే అతనికి అన్యాయం జరిగినప్పుడు మనమందరం కూడా రాజీనామా చేయాలని మేమంతా ఏకపక్షంగా ఆదివాసులం మేము నిర్ణయించుకున్నాము. అదే మాట మీదకెళ్ళి మా ఆదివాసి తెగ అంటే మాట మీద నిలబడే తెగ కాబట్టి మరి ఆయనకు అన్యాయం జరిగినప్పుడు ఆయన రోడ్డు మీదకి వచ్చిండు కాబట్టి మేము కూడా తనతో పాటు మేము కూడా ఆ పార్టీకి రాజీనామా చేస్తూ మేము ఎందుకంటే బయటికి వెళ్ళిపోతాం. మరి వెళ్ళిపోయిన తర్వాత కూడా గమ్మున ఊకుండా మేము ఏవైతే గతంలో మేము పోరాటాలు చేసినటువంటి ఉద్యమ సందర్భంలో పోరాటం చేసినాం, మేము అన్ని తెగాలు కలిపి మేము పోరాటం చేసినాం కాబట్టి ఆ పోరాట ఫలితమే ఇలా ఆదివాసులకు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కానీ మరి ఏ పథకాలైనా కూడా మాకు చేరినాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొట్లాట మీద తెచ్చుకున్న తెలంగాణ తర్వాత కూడా మేము ఇంకా కొట్లాడవలసి వచ్చింది. కాబట్టి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 48వ జీఎస్టీ కౌన్సిల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున పలు విజ్ఞాపనలను కౌన్సిల్ దృష్టికి హరీష్ తీసుకెళ్లారు. జీఎస్టీ నుండి మినహాయింపులు ఇవ్వాలని మంత్రి కోరారు. తెలంగాణలో మైనర్ ఇరిగేషన్ కింద 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు కేంద్ర మంత్రికి హరీష్ రావు వివరించారు. క్యాసినో, రేస్ కోర్స్, ఆన్లైన్ గేమింగ్ పన్నులపై కౌన్సిల్లో చర్చించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఏ వస్తువుపైన పన్ను పెంపుదల జరగలేదని ఆమె తెలిపారు. లోక్సభలో ఎంపీ నామా నాగేశ్వరరావు అడిగిన బల్క్ డ్రగ్స్ దిగుమతి ప్రశ్నపై కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ స్పందిస్తూ దేశంలో 3 బల్క్ డ్రగ్ పార్కులు ఏర్పాటు చేయాలని, ఒక్కో దానిపై 1000 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించామని తెలిపారు. ఇందుకు కొన్ని కొలమానాలు పెట్టి రాష్ట్రాల నుంచి దరఖాస్తులను ఆహ్వానించామన్నారు. तो मैं माननीय सदस्यों को बताना चाहूंगा कि तेलंगाना में हैदराबाद में जो एप्लीकेशन आई थी उसको भारत सरकार ने अप्रूव किया है. 1000 करोड़ रुपया हैदराबाद के लिए मिलेगा. उसके अलावा हिमाचल और गुजरात इन स्टेट का बल्क ड्रग पार्क के लिए एप्लीकेशन को प्लेस है. तो मैं माननीय सदस्यों को बताना चाहूंगा कि तेलंगाना में हैदराबाद में जो एप्लीकेशन आई थी उसको भारत सरकार ने अप्रूव किया है. 1000 करोड़ रुपया हैदराबाद के लिए मिलेगा. उसके अलावा हिमाचल తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. 2009 ఎన్నికల అఫిడవిట్లో విద్యార్హత ఒక రకంగా, 2018 ఎన్నికల్లో అఫిడవిట్లో మరో రకంగా చూపించారని ఆరోపించారు. దీనిపై భారత ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామన్నారు. 2009 అఫిడవిట్లో రోహిత్ రెడ్డి స్వీడన్ యూనివర్సిటీలో బీటెక్ ఎంఎస్ చదివినట్లు చూపించారన్నారు. 2018లో ఇంటర్మీడియట్ చదివినట్లు ఎందుకు చూపారో చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రజలను, తాండూరు వాసులను ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మోసం చేశారని రఘునందన్ ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయిన ఎమ్మెల్యే తెలంగాణ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బండి సంజయ్ చెప్పిండు, నోటీసులు వచ్చినాయి. బండి సంజయ్ గారు నోటీసులు పలానోళ్ళకి ఇవ్వని చెప్పలేదు. బండి సంజయ్ గారు చెప్తే పోలీసులు గానీ, ఈడీ గానీ ఇన్వెస్టిగేషన్ చెయ్యదు. ఇది స్థూలంగా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. రోహిత్ రెడ్డి గారు, మీరంటే ప్రగతి భవన్ డైరెక్షన్ లో, ప్రగతి భవన్ లో బందీలుగా బంధించబడి వారెంట్ లేకుండా ప్రగతి భవన్ లో ఇల్లీగల్ కస్టడీలో 15 రోజులు పెట్టుకుంటే మీరు ఆడ చిలక పలుకులు నేర్చుకొని వచ్చి బయట పలుకుతున్నాం. కానీ బీజేపీ ఈజ్ నాట్ లైక్ దట్. ఇది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. ఇకపోతే ఏదో మోయినాబాద్ ఫామ్ హౌస్, ఎమ్మెల్యేలు కొనుగోలు, రకరకాల ముచ్చట్లు చెప్పారు. నాకు తెలియక అడుగుతున్నా నేను, అయ్యా రోహిత్ రెడ్డి గారు, ఏ ఫామ్ హౌస్ అయితే మీరు చూపించిరో, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారు మీరు అందరు కలిసి చూపించిరో,
మీరు చూపించినటువంటి ఆ ఫామ్ హౌస్ మాకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం అది దళితులకు అసైన్మెంట్ అయినటువంటి భూమిలో కట్టినటువంటి ఫామ్ హౌస్ అవునా కాదా? అది ఎవరి పేరు మీద ఉంది? ఎవరు కొనుగోలు చేసిర్రు? దాని సర్వే నెంబర్ ఎంత? అది ఎవరి పేరు మీద ఉంది? మీరు చెప్తారా? మమ్మల్ని చెప్పమంటారా? ఒకటే రోజుకి అన్ని ముగించమంటే చాలా ఉన్నాయి. ఈడీ ఇచ్చిన నోటీస్ వెనకాల మతలపోయిందని అడిగినావు కదా, ఒక ఎలక్షన్ అప్డేటే తీసుకొచ్చినాం మేము. ఇంకా చాలా తీసుకొచ్చేటివి ఉన్నాయి. నీ బ్యాంక్ అకౌంట్లు, పాన్ ఖాతాలు రేపు అన్ని వాళ్ళు అడిగిన తర్వాత చూసుకొద్దాం. ఇంకా ఇవే కాదు, ఇంకా సార్కి చూపించింది ఒకటే మొయినాబాద్ ఫామ్ హౌస్ ఒకటే మనకు తెలుసు. ఆ సర్ఫాన్పల్లి ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ ఉంటది. ఆ సర్ఫాన్పల్లి ప్రాజెక్ట్ దగ్గర ఇంకొక గెస్ట్ హౌస్ ఉంటది. ఆ గెస్ట్ హౌస్ లోకి వస్తున్న సినిమాలో ఎవరు ఎప్పుడెప్పుడు వస్తున్నారు? మరి ఆ గెస్ట్ హౌస్ చుట్టూ కూడా హైదరాబాద్ కమిషనర్ ఇట్లా సీసీ కెమెరాలు పెడతాడా? అప్పుడప్పుడు పేపర్లలో వచ్చిందన్న, నాకు తెలియదు, నేను ఎక్కువ చదువుకోలేదు వాళ్ళని. జగిత్యాల జిల్లా కేంద్రంలో భారత సురక్షా సమితి నాయకులు పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో దిష్టిబొమ్మ దహనం చేశారు. పాక్ మంత్రి భారత ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తే భారత ప్రజలు ఊరుకోరని చెప్పుకొచ్చారు. అసలైన ఉగ్రవాదులు పాకిస్తాన్లోనే ఉన్నారని అన్నారు. భుట్టో వాక్లు అత్యంత అవమానకరమని, పరువు నష్టం కలిగించేలా ఉందని మండిపడ్డారు. కార్యాలయం నందు మరి పాకిస్తాన్ యొక్క విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి భుట్టో చేసినటువంటి యొక్క బిలాల్ భుట్టో మాట్లాడినటువంటి యొక్క మాటలు మరి భారతదేశ పౌరులైనటువంటి అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి మన గౌరవనీయులు ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి ఆ యొక్క అవగాహన లేనటువంటి ఒక పాకిస్తాన్ విదేశాంగ మంత్రి అయినటువంటి బిలాల్ భుట్టో చేసినటువంటి యొక్క మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి సమాధానం ఒకటే, భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాలలోనే అగ్రగామిగా ఉన్నటువంటి దేశం. త్వరలోనే మరి కార్యాలయం నందు మరి పాకిస్తాన్ యొక్క విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి భుట్టో చేసినటువంటి యొక్క బిలాల్ భుట్టో మాట్లాడినటువంటి యొక్క మాటలు మరి భారతదేశ పౌరులైనటువంటి అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి మన గౌరవనీయులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పరపల్లి గ్రామంలో వారసత్వంగా వచ్చిన భూమి విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒక వర్గం సర్వే నెంబర్ 2లో తమ భూమి ఉందని చెప్తుంటే మరో వర్గం వారు సర్వే నెంబర్ 22లో ఉందంటున్నారు. ఈ క్రమంలో ఇరువురికి మధ్య వాగ్వాదం చెలరేగింది. అది కాస్త ఘర్షణకు దారితీసింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను సముదాయించి అక్కడి నుంచి పంపించారు. సర్వే నంబర్ 22 వందలాది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పట్టపొలంలో కొంతమంది క్రియేటెడ్ డాక్యుమెంట్ తీసుకొని వాళ్ళకు చేసిన డాక్యుమెంట్ ఏదైతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చూపిస్తున్నారో అది సర్వే నంబర్ 2 అని, దాని ఒక సర్వే అయిందని చెప్తున్నారు. సర్వేకు 18వ తారీఖు నాడు సర్వే అయిందని చెప్తున్నారు. ఆ సర్వే రోజు నేను లేను, నా సంతకాలు లేవు. ఒక ఫాల్స్ రిపోర్ట్ని తయారు చేసి 18వ తారీఖు నాడు సర్వే రిపోర్ట్ వస్తే ఇవాళ అదే భూమి కాడికి ఈ పి మహేష్, ఏ జంగయ్య అండ్ అదర్స్ 18వ తారీఖు నాడు సర్వే జరిగింది 10 గుంటల భూమికి. ఈ రోజు 20వ తారీఖు నాడు సర్వే ఉంది. దానికి 20వ తారీఖు నాడు మీరు వేసుకున్న డాక్యుమెంట్ ప్రకారంగా అది నిజమే అయితే ఆ సర్వే ఏడీ సర్వే, రంగారెడ్డి జిల్లా ఏడీ సర్వే. ఆహ్లాదాన్ని పంచాల్సిన పల్లె ప్రకృతి వనాలు ఎండిపోయి మోడువారి కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన వనాలు సరైన నిర్వహణ లేక చెత్తా చెదారంతో అధ్వానంగా తయారయ్యాయి.
ఏదో మొక్కుబడిగా వీటిని ఏర్పాటు చేసినట్లు ప్రస్తుత ప్రకృతి వనాల తీరు చూస్తే అర్థమవుతోంది. జైనాథ్ మండల కేంద్రంలోని వనం ప్రజలకు ఆహ్లాదం పంచుతుందో లేదో కానీ చీకటి పడితే మాత్రం మందుబాబులకు అడ్డాగా మారుతోంది. గ్రామీణ ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలను నిర్లక్ష్యపు నీడ కమ్మేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనాలు నిర్వహణ లోపంతో కలతప్పాయి. ఉరుకులు పరుగుల మీద ప్రారంభించిన పల్లె ప్రకృతి వనాలు అంతే వేగంగా కళావిహీనంగా తయారయ్యాయి. ప్రారంభించిన అనంతరం వాటి ఆలనా పాలనా చూసే దిక్కులేక పెట్టిన మొక్కలు ఎండిపోయి, పిచ్చి మొక్కలు పెరిగిపోయి ముళ్ల పొదలను తలపిస్తున్నాయి. గ్రామీణ ఉపాధి హామీ నిధులతో నిర్మించిన పల్లె ప్రకృతి వనాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా కొన్ని ఉపయోగంలో లేకుండా పోయాయి. వీటి నిర్వహణపై దృష్టి పెట్టాల్సిన గ్రామ పంచాయతీలు పట్టించుకోకపోవడంతో నిరుపయోగంగా మారాయి. జిల్లాలో ఏవో కొన్ని చోట్ల తప్ప మిగతా వాటి నిర్వహణ అస్తవ్యస్తంగా ఉన్నట్టు తెలుస్తోంది. వీటి నిర్వహణకు వాటర్ ట్యాంక్, మల్టీపర్పస్ వర్కర్లను నియమించినా ఫలితం లేకుండా పోతోంది. సరైన ప్రణాళిక లేకుండా నిర్వహించిన తీరు జిల్లాలోని పల్లె ప్రకృతి వనాల్ని చూస్తే తెలుస్తోంది. హడావిడిగా ప్రారంభించి అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులు వాటి వైపు దృష్టి సారించిన దాఖలాలు కనిపించడం లేదు. గ్రామ పంచాయతీల రికార్డుల్లోనే పల్లె ప్రకృతి వనాలు కనిపిస్తున్నాయి తప్పితే వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. కొన్ని చోట్లయితే పశువులను మేపుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం నిధులతోని ప్రభుత్వం ఇచ్చిన ఈరోజు పల్లె ప్రకృతి వనం అనే విలేజ్ పార్కులు చేయడం జరిగింది. కానీ నామమాత్రానికే చేయడం జరిగింది. ఒక్కొక్క పార్కులో 4000 చెట్లు మొక్కలు ఉండడం చేపట్టింది. కానీ ఇవాళ గ్రౌండ్ లెవెల్లో చూస్తే 130, 150 ఇలా మొక్కలు ఉన్నాయి. వాటికి సద్వినియోగం ఎన్నో మన ట్యాంకులు, నీళ్ళ కోసం ట్యాంకులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో సరిగా పని చేయకపోవడంతోనే ఈ నిర్లక్ష్యం జరుగుతుంది. అందువల్లనే మేము చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏదైతే మా గ్రామ పంచాయతీలో కానీ మండలంలో కానీ ఉన్న విలేజ్ పార్కులను అధికారులు చూడనట్టుగా ఇక్కడ వ్యవహరిస్తున్నారు. గ్రామ పంచాయతీ కేంద్రాలలో ఆహ్లాదం కోసం ప్రభుత్వం నిర్మించిన పల్లె ప్రకృతి వనాలలో ఎందెందు వెదికినా అందందు అవినీతి కనిపిస్తోంది. మొక్కలు రికార్డుల్లో, డబ్బులు జేబుల్లో అన్న చందంగా మారడంతో ఆహ్లాదాన్ని అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరకుండా పోతోంది. పూల మొక్కలు, ఔషధ మొక్కలతో కళకళ్లాడాల్సిన పార్కులు కళతప్పి కనిపిస్తున్నాయి. పట్టించుకునేవారు కానరాక కొన్ని చోట్ల కూర్చునేందుకు నిర్మించిన సిమెంటు కుర్చీలు, బల్లలు విరిగిపోయాయి. ఎందుకిలా అనే అడిగేవారున్నా సరైన సమాధానం చెప్పేవారు లేక ప్రశ్నార్థకంగా మిగిలిపోతున్నాయి. పల్లె ప్రకృతి వనాల ఏర్పాట్లో అవినీతి చోటు చేసుకుందని బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయని, కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ నిధులతో ఏర్పాటు చేసిన వీటిపై పర్యవేక్షణ కొరవడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వానికి, స్థానిక ప్రజా ప్రతినిధులకు సోయి లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె ప్రకృతి వనాలు అవినీతి అడ్డాగా మారినాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోయి వాటి నిర్వహణ సరిగా చేయట్లేదు. పల్లె ప్రకృతి వనాలకి తెలంగాణ ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే 70% నిధులు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సమకూరుస్తున్నది. ఈజీఎస్ ఉపాధి హామీ పథకం నిధులతోని పల్లె ప్రకృతి వనాలకి నిధులు సమకూరుస్తున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చకపోగా వాటి నిర్వహణ చేతగాక, చావలేక, సత్తా లేక పరిపాలనంతా అస్తవ్యస్తమై గాడికి వదిలేసి టీఆర్ఎస్ గూండాలు, రౌడీలు వాళ్ళ పబ్బం జేబులు నింపుకోవడానికి తప్ప ప్రభుత్వ పాలనని గాలికి వదిలేసారు. పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? అసాంఘిక శక్తులకు అడ్డాగా మారినాయి. తాగుబోతులందరూ పల్లె ప్రకృతి వనాలలో కూర్చొని తాగుతున్నారు. సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంకు సోయి ఉన్నదా? మా ఎమ్మెల్యే జోగురామన్న గారు మీకు సోయి ఉన్నదా? సోయి ఉంటే తక్షణం వాటి నిర్వహణ చేపట్టి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కోసం మా నరేంద్ర మోడీ గారి సర్కార్ ఇచ్చినటువంటి నిధులు
దుర్వినియోగం కాకుండా తక్షణం వాటిని సౌకర్యవంతంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నిర్వహించాలని నేను డిమాండ్ చేస్తున్నా. పల్లె ప్రకృతి వనాల నిర్వహణ ఆయా గ్రామ పంచాయతీలేనని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ అన్నారు. ఎక్కడైతే వాటి నిర్వహణ సరిగా లేదో ఆయా పంచాయతీలకు ఆదేశాలు ఇస్తామని, విధుల పట్ల నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. లోని అన్ని గ్రామ పంచాయతీలు అదేవిధంగా హ్యాబిటేషన్స్లో మరి గత 2 సంవత్సరాల క్రితం పల్లె ప్రకృతి వనాల్ని మరి నిర్మించడం జరిగింది. సో వాటికి నిర్వహణ అనేది మరి గత సంవత్సరం వరకు ఏంటంటే మరి ఉపాధి హామీ పథకం ద్వారా 2 సంవత్సరాల నిర్వహణ ఖర్చునట్టు ఇవ్వడం జరుగుతుండే. అదేవిధంగా సిబ్బంది నియామకం కూడా ఈజీఎస్ ద్వారానే టేకప్ అనేది చేయబడుతుండే. ప్రస్తుతం ఏంటంటే ఈ భారం అంతా కూడా పంచాయతీలు టేకప్ చేయవలసిన అవసరం ఉన్నది. సో ఏదేమైనప్పటికీ ఉన్నటువంటి ఎక్కడైతే ల్యాబ్సెస్ ఉన్నాయో, ఎక్కడైతే నిర్వహణ సక్రమం లేని పంచాయతీల్లో మరి కార్యదర్శులకు అదేవిధంగా పంచాయతీ పాలక వర్గానికి మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం అదేవిధంగా జిల్లా కలెక్టర్ స్థాయిలో కూడా దీన్ని ప్రతి వారము మండల పంచాయతీ ఆఫీసర్స్ అదేవిధంగా ఎంపీడీఓస్ తోటి మరి మన వాళ్ళకు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటి నిర్వహణ ఖచ్చితంగా చేయాలి. సో ప్రజలకు అనుకూలంగా మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ప్రాపర్టీస్ని మెయింటైన్ చేయవలసినటువంటి బాధ్యత పంచాయతీలపైన ఉంది కాబట్టి వాటి నిర్వహణ పైన కూడా మరి ఖచ్చితంగా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు వీటిని పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్.